వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాం భోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 28వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగరుడు, గురుదేవ, మీ వలన అద్భుతము మహోన్నతము అయిన శ్రీ స్వామివారి లీలలను, ప్రబోధములను, అనుగ్రహములను విను భాగ్యం కలిగినది. ఎంత విన్నను తనివి తీరడం లేదు. దయామయ, చిత్రాతి చిత్రమైన ఈ కథలను ఇంకనూ తెలుపండి అని ప్రార్థింప, నిత్యానందుడు, బాలక, శ్రీగురు అనుగ్రహాన్ని తమ బలంతోనూ ధనంతోనూ పొందాలని ప్రయత్నించిన వారు కలరు. అలాంటి వారి కథ ఇప్పుడు నీకు చెప్తాను వినుము. ఆశకు అంతనేది లేదు. అనవసరమైన ఆశలు పెంచుకోవడం అసంతృప్తికి మూలమవుతుంది. అత్యాశాపరులకు సమస్త లోక సంపద అంతా లభించినా శాంతి అనేది లభించదు. ఇంకా ఏమో కావాలనే భావంతో అశాంతికి గురి అవుతారు. అందువలననే వివేకులైన వారు ఎప్పటికి ఏది లభిస్తే అది గురు అనుగ్రహం అనుకుని దానిని సంతోషముగా అనుభవిస్తారు. దీనిలో వారికి సుఖం, శాంతి లభిస్తాయి. అలా సుఖంగాను శాంతితోనూ జీవించడం వలన వారికి ముక్తి లభిస్తుంది. జీవిత లక్ష్యం నెరవేరుతుంది. సంతుష్టి గల వారి హృదయ తేజం దాని వలన అంతకంతకు వృద్ధి పొందుతుంది. అసంతుష్టి గల వారి తేజం క్షణక్షణం క్షీణించిపోతుంది. సంతుష్టుడైన వాడు 3 లోకాలలోనూ పూజింపబడతాడు. నిత్య సంతోషికి దుఃఖమనేది రాదు. శ్రీ స్వామి సమర్థుల దర్శనానికి రాజులు, సంస్థానాధిపతులు చాలామంది వచ్చి వెళుతుండేవారు కదా. అందులో బరోడా మహారాజు శ్రీ మల్లారావు గైక్వాడ్ ఒకరు. ఈయన తరచూ శ్రీ అక్కల్కోట వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుచుండేవారు. కానీ ఆనాటి రాజులకు, సంస్థానాధిపతులకు శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోటలో నివాసముండి ఆ సంస్థానం వారి రాజభవనంలో తిరుగుచూ వారిని అనుగ్రహించడం చూచి అసూయ కలిగేది. అక్కల్కోట సంస్థానమునకు కలిగిన ఈ మహాభాగ్యాన్ని చూచి అందరికీ ఆశ్చర్యం, ఈర్ష్య కలిగినాయి. అయినా రాజా మాలోజీరావు యొక్క స్నేహభావం, వారు చేసే అతిథి మర్యాదలకు తృప్తి చెంది శ్రీ స్వామిని దర్శించి అనుగ్రహములను పొందుట చేత వారందరూ శ్రీ స్వామికి మంచి భక్తులుగా మారినారు. క్రమక్రమంగా వారిలో ఆ భావములు నశించాయి. కానీ బరోడా మహారాజు మల్లారావు గైక్వాడ్నకు మాత్రం ఇది సహించరానిదే అయింది. ఆయనకు ఎలాగైనా శాశ్వతంగా శ్రీ స్వామిని తమ రాజ్యానికి తీసుకొని పోవాలని ఉండేది. ఒకసారి తమ ఆస్థానంలో సభ చేసి పండితులను, మంత్రులను, మేధావులను, సైన్యాధిపతులను అందరినీ పిలిచి శ్రీ స్వామిని అక్కల్కోట నుండి తరలించి తీసుకుని రాగలిగిన వారికి ఖర్చులేగాక కోరినంత ధనమును ఇచ్చి ఘనంగా సన్మానిస్తానని తెలియచేశారు. అందరూ ఇది సామాన్యమైన పని కాదని నిర్ణయించారు. అందువలన ఎవ్వరూ ముందుకు రాలేదు. రాజుగారు చూపిన ధన ప్రలోభంతో వారి మంత్రి తాత్యాసాహెబ్ అని వారు ముందుకు వచ్చి ఎలాగైనా సరే శ్రీ స్వామిని తప్పక తీసుకుని రాగలనని రాజుకు మాట ఇచ్చినాడు. మహారాజా వారు చాలా సంతోషపడి అతని ధైర్యమునకు, తెలివికి మెచ్చుకుని ఎలాగైనా తప్పక కార్యమును సాధించుకురమ్మని చెప్పి కావలసినంత ధనము, గుర్రము, ఏనుగులను, సేనలను ఇచ్చి అక్కల్కోట పంపినాడు. శ్రీ స్వామివారికి భారీ ఎత్తున కానుకలను పంపినాడు. శ్రీ స్వామివారికి తన వందనములను తెలుపమనినాడు. తాత్యా సాహెబ్ అమితమైన ఆనందముతోనూ
దృఢమైన నిశ్చయముతోనూ బయలుదేరి అక్కల్కోటకు చేరినాడు. శ్రీ స్వామివారిని దర్శించి మహారాజు ఇచ్చిన కానుకలు సమర్పించి శ్రీ స్వామివారికి ఆహ్వానం తెలిపినాడు. కానీ శ్రీ స్వామీజీ ఆ ఆహ్వానమును తిరస్కరించినారు. ఎలాగైనా శ్రీ స్వామిని తీసుకొని రమ్మని రాజావారి ఆజ్ఞ కనుక అతను అక్కడే ఉండిపోయి తన ప్రయత్నాలను కొనసాగించినాడు. దానిలో భాగంగా శ్రీ స్వామి సేవకులందరినీ లోబరుచుకోవాలని వారందరికీ మిఠాయిలు పంచారు. అంతేకాదు కొన్ని బహుమతులను కూడా ఇచ్చారు. వారి శిష్యులతో శ్రీ స్వామికి చెప్పించాలని చూచాడు. కానీ ఆ పథకం పారలేదు. తుదకు శ్రీ స్వామికి సన్నిహితుడైన చోళప్పకు తన లక్ష్యాన్ని చెప్పి తనకు సహాయం చేస్తే దీనికి బదులుగా 10,000 రూపాయలు ఇస్తామని మరియు మహారాజా వారికి తెలిపి చిన్న జాగీరు ఇప్పిస్తానని కూడా వాగ్దానం చేసినారు. చోళప్ప బీదవాడు, అమాయకుడు. ఇతను చూపిన ఆశకు లొంగిపోయినాడు. తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోటలో ఉంటే ఎంతటి మహాభాగ్యమో, ధనం వలన భాగ్యమా లేక సద్గురు సన్నిధి మహాభాగ్యమా అన్నది మరిచిపోయినాడు. ఒకనాడు శ్రీ స్వామి సంతోషముగా ఉన్న సమయం చూచి ఏకాంతముతో శ్రీ స్వామితో ఇలా అన్నాడు. శ్రీ స్వామి, మీరు తాత్యా సాహెబ్తో బరోడా వెళితే నాకు 10,000 వస్తాయి అన్నాడు. శ్రీ స్వామి నవ్వి, ఓహో అలాగా, కానీ అతనికి భక్తి లేదు అన్నారు. ఆ మాట వినడంతోనే చోళప్ప ఆశలన్నీ కుప్పకూలిపోయినాయి. ఈ విషయం తాత్యా సాహెబ్కు తెలిపినాడు. ఇది చోళప్పకు పెద్ద పరీక్ష అయింది. దానితో చోళప్ప 2 విధాలా ఓడిపోయినాడు. 1 తాత్యా సాహెబ్ కార్యం సాధించలేదు, 2 శ్రీ స్వామి సేవా భాగ్యం కోల్పోయినాడు. స్థూలంగా ఉన్న ధనం ఎంత ఉన్నా అది శాశ్వతం కాదు. రాజు జమీనులు శాశ్వతం కాదు. అవి ఏనాడైనా పోయేవే. ఇది అందరూ ఎరిగిన సత్యం. అయినా ఈ ధనం మనిషిని మానవత్వం నుండి మహనీయునిగాను మానహీనునిగాను కూడా మార్చగలదు. శాశ్వతమైనది సద్గురుని చరణ సన్నిధి. ఎన్ని యుగాలైనా దానితో బంధింపబడినవాడు హీనుడు కాలేడు, దానిని కోల్పోడు. ఇది గ్రహించక చోళప్ప క్షణికమైన ఆశాభూతానికి ప్రలోభానికి లొంగి శాశ్వతమైన సద్గురు సేవ నుండి వేరు చేయబడినాడు. సద్గురుని హస్తం ఏ వికారాలు లేకుండా పట్టుకొని ఉండాలి. ఏ వికారములైనా చేరనిస్తే అవి సద్గురుని హస్తం నుండి విడిపించి తిరిగి చేరరాని తీరాలకు చేర్చి శిష్యుని అధోగతి పాలు చేస్తాయి. కావున విద్యాసాగర, శిష్యుడు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండవలెను. తాత్యా సాహెబ్ తన ప్రయత్నములను మానలేదు. శ్రీగురు చరిత్ర పారాయణం చేయించితే ఫలితం ఉండవచ్చు అనుకునినాడు. దానికై కొందరు బ్రాహ్మణులను నియమించుకొని తన కార్యం నెరవేర్చుటకై శ్రీగురు చరిత్రను పారాయణం చేయమనినాడు. అన్న సమారాధనలు చేయించినాడు. అయినా శ్రీ స్వామి మనస్సును జయించలేకపోయాడు. శ్రీగురు చరిత్ర పారాయణం సత్ఫలితములు ఇస్తుందే కాని దుష్ట కార్యములకు సహకరించదు గదా. తాత్యా సాహెబ్ బాహా ఆలోచించి శ్రీ స్వామివారిని ఎలాగైనా సరే బరోడా చేర్చాలనుకుని ఒక పెద్ద ప్రయత్నం చేసినారు. స్వామివారి పల్లకిని మోయి వారికి ధనమిచ్చి లోబరుచుకొనినారు. ఒకరోజు సాయంత్రం శ్రీ స్వామివారు రాజభవనానికి వెళ్ళడానికి పల్లకీలోనికి ఎక్కినారు. పల్లకి మోసేవారు ఇదే అవకాశం అనుకుని పల్లకి తలుపులు మూసి తాళం వేసి అతి త్వరగా రైల్వే స్టేషన్ కట్గాం చేరారు. రైలు కూడా తాత్యా సాహెబ్ సిద్ధం చేసుకుని ఉన్నాడు. స్టేషన్ చేరిన వెంటనే పల్లకి తలుపు తాళం తీసి చూచిన తాత్యా సాహెబ్ ఆశ్చర్యానికి అంతులేదు. అందులో శ్రీ స్వామివారు లేరు. అప్పటికి గాని శ్రీ స్వామి శక్తి ఏమిటో అర్థం కాలేదు. స్వామి అనుమతి లేకుండా వారిని తరలించటం ఎవరి తరము కాదు అని నిర్ణయించుకొని తన ఓటమిని అంగీకరించి చేయునది లేక తన పరివారంతో తిరిగి బరోడా చేరి మహారాజులకు తన పరాజయం తెలిపి క్షమాపణను వేడినారు. ఇంత జరిగినా మల్లారావు గైక్వాడ్ తన ఆలోచన వదలలేదు. అతను మరొక రాజోద్యోగి యశ్వంతరావుకు చాలా కానుకలిచ్చి తిరిగి అక్కల్కోటకు పంపినాడు. అతను ఈ ఘనకార్యాన్ని తాను సాధిస్తానని బయలుదేరినాడు. అతను అక్కల్కోటకు వెళ్ళి స్వామిని దర్శించినాడు.
వారితో ఎలా సంభాషించాలా అని ఆలోచించుకొని నిలబడినాడు. తక్షణం శ్రీస్వామి ఏమిటి సంగతి అన్నారు. అతను భయంతో మాట్లాడలేకపోయాడు. శ్రీస్వామి వారు తిరిగి అతన్ని చూస్తూ సంకెళ్ళు తాళం అని శ్రీస్వామి 3 సార్లు అన్నారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. 3 రోజుల తరువాత యశ్వంతరావుని అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. ఆ తరువాత అతను ఒక నేరం మీద జైలు పాలయ్యాడు. బరోడా మహారాజైన మల్లారావు గైక్వాడ్ కుమారుడు ఖండేరావు ఇతనికి శ్రీస్వామి అనుగ్రహంతో అప్పాసాహెబ్ మాణే కుమార్తె జమునాబాయితో వివాహం జరిగినది. భక్తాగ్రేసర శ్రీ స్వామివారి వంటి దివ్య పురుషుల జీవితాలలో అనేక నిగూఢమైన రహస్యాలు ఉంటాయి. వారి చర్యలలోనూ వాక్కులలోనూ సామాన్య మానవులు గ్రహించలేని విషయాలు 3 వంతులకు పైగానే ఉంటాయి. అతి సన్నిహితులుగా ఉండేవారు కూడా గమనించలేని విషయాలు అనేకం ఉంటాయి. పూర్వజన్మ సంస్కారం వల్ల మహాత్ముల సాంగత్యం లభించిన వారు కూడా ఉన్నత స్థాయికి చేరగలిగే అవకాశం తమ స్వయంకృత అపచారం వల్ల కోల్పోతూ ఉండడం కలదు. అలాంటి అభాగ్యులలో చోళప్ప ఒకడు. సుందరబాయి ఒకర్తె. చోళప్ప ఆశకు లొంగిన తరువాతనే శ్రీ స్వామి సేవకు దూరమైనాడు. దానికి జీవితాంతం శిక్షను పొందినాడు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 28వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.